అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయని రాహుల్ గాంధీ ఇవాళ ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్కు వస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలపై రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అధికారంలో గత 9.5 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త చాలా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ఈరోజు పనిచేస్తా ఉన్నారు. కారణము 1980లో ఏదైతే కాశ్మీర్ హిందుస్థాన్ కా నహీ కిసీకి బాప్ కా అనేది నినాదం ఇచ్చామో ఆర్టికల్ 370 రద్దుతోటి ఈరోజు కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగమైంది. ఏదైతే కాంగ్రెస్ హయాంలో జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం నడిచేదో ఆ జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆర్టికల్ 370 రద్దు చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపిస్తున్నప్పుడు కానీ 1951లో జనసంఘ్ని స్థాపించినప్పుడు కానీ ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో ఖచ్చితంగా ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పామో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేశాము. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అనేక రకాల హక్కులు కల్పించాము. జమ్మూ కాశ్మీర్ ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదేవిధంగా లాల్ కృష్ణ అద్వానీ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరగాలని ఏదైతే ఆల్ ఇండియా పార్టీ తీర్మానం చేసిందో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ యొక్క తీర్మానాన్ని అమలు చేసి ఈరోజు అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరగడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు త్రిపుల్ తలాక్ ఏదైతే ముస్లిం ఆడబిడ్డల మీద ఏదైతే హక్కులు లేకుండా అన్యాయం జరుగుతుండేనో ముస్లిం ఆడబిడ్డలకు ఒక సోదరుడుగా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అన్ని రకాల హక్కులు కల్పించి అండగా నిలబడ్డాడు. దేశంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏదైతే అంత్యోదయ అనేటువంటి పథకం చెప్పాడో ప్రభుత్వ ఫలాలు పేదవాళ్లలో అతి పేదవాళ్ళకు అందాలి, పేదవాళ్ళైతే కుగ్రామంలో ఉన్నారో వాళ్లకు ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందని ఏదైతే చెప్పాడో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, పేద బస్తీల్లో కావచ్చు, ఈరోజు అనేక రకాలుగా బ్యాంకు అకౌంట్ ఇవ్వడం ద్వారా కానీ, పేద మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ కట్టి ఇవ్వడం ద్వారా కానీ, ఇండ్లు ఇవ్వడం ద్వారా కానీ, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కానీ, లేకపోతే వంట గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం ద్వారా కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పేదవాళ్లకు అందరికీ ఈరోజు సేవ చేస్తున్న విషయం, అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము. ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఆ రోజు భారతీయ జనతా పార్టీ 1980లో చెప్పడం జరిగింది భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు కావాలని. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక విశ్వ నాయకుడిగా ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైన ఆధార కలిగిన నాయకుడిగా భారతదేశం ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో గౌరవం పెరిగింది. భారతదేశం అన్నా 140 కోట్ల మంది ప్రజలన్నా ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తా ఉన్నది. ఈ యొక్క రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 సీట్లతో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అగిలీ బార్ 400 సీట్ అనేటువంటి నినాదం ఏదైతున్నదో ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు. ఇళ్లలో ఉన్నటువంటి మా తల్లులు, మా చెల్లెలు, మా మాతృమూర్తులు, మా యువకులందరూ కూడా ఈరోజు దేశంలో ఏ మూలకెళ్లినా ప్రతి ఇంటి నినాదము అగిలే బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఈరోజు ప్రతి ఇంటింట నినాదమైంది. ఇది బీజేపీ నినాదం కాదు. 140 కోట్ల మంది ప్రజల నినాదమైంది. ఇది 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు కోరుకుంటున్నది నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి 400 సీట్లతో దేశ ప్రధానమంత్రిగా రావాలి, ఈ దేశ భవిష్యత్తు మరింత బంగారు బాటగా తీర్చిదిద్దాలని ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు తెలంగాణలో కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీగా పెరిగే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. గ్యారెంటీల గురించి గాలికి వదిలేశారు. గ్యారెంటీ మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి తగుదు నమ్మని నిన్న కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు తుగ్గూడలో ఏదో బహిరంగ సభ ప్రకటిస్తారట. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, ఓ రాహుల్ గాంధీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి 6 గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా, 100 రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ గడ్డ మీదకి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి. హామీలు మాత్రం అమలు జరగలేదు. కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు, ప్రచారం మాత్రం చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు, పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది. ఏ రకంగా పార్టీలు ఫిరాయింపు చేసుకోవాలి, ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి, దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారెంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు. ఈరోజు నేను బహిరంగ సభకు వచ్చే ముందు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ గడ్డ మీదకి వచ్చేటువంటి ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి? ఈరోజు ఒకటే మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది. ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది. వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల కండగా, తెలంగాణ అభివృద్ధికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాను. మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ రాహుల్ గాంధీ, ఈ యొక్క కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఏం చేయలేరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ ప్రజల గుండెల హృదయాలలో ఉన్నాడు. ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్స్ మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈరోజు స్థాపన దివస్ రోజు మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. తెలంగాణ ప్రజల సంక్షేమం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. తెలంగాణ ప్రజల హక్కులు నరేంద్ర మోడీ గారు మాత్రమే పరిష్కారం చేయగలుగుతారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఈ స్థాపన దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారి తరఫున, ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి, విశ్వ నాయకుడైనటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క హృదయ సామ్రాట్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా తెలంగాణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించాల్సిందిగా, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా నేను అన్ని వర్గాలను కోరుతా ఉన్నాను.